చందమామ కథ. గంగా స్నాన ఫలం. ఒక ఊళ్ళో ఒక అమాయకుడైన బ్రాహ్మణ గృహస్థు ఉండేవాడు. ఆయన ఒకనాడు ప్రమాదవశాత్తు ఏదో పాపకృత్యం చేశాడు. దానికి ప్రాయశ్చిత్తం ఏమిటని పెద్దలను అడిగితే, గంగా తీరానికి వెళ్ళి బ్రతికి ఉన్నంతకాలము గంగా స్నానాలు చేస్తూ దైవధ్యానం చేస్తూ ఉన్నట్టయితే పాపం పరిహారం అవుతుంది అన్నారు. అందుచేత బ్రాహ్మడు తన యావదాస్తి తన కొడుక్కు అప్పగించి తాను కర్ర బుర్ర తీసుకొని గంగను వెతుక్కుంటూ బయలుదేరాడు. వెళ్ళగా వెళ్ళగా ఆయనకు ఒక వాగు తగిలింది. ఆ వెర్రి బ్రాహ్మడు ఆ వాగును చూసి అదే గంగ అనుకొని భక్తితో అందులో స్నానాలు చేస్తూ దాని ఒడ్డున కూర్చొని భగవద్ధ్యానం చేసుకుంటూ 5 ఏళ్ళు గడిపాడు. ఒకనాడు ఒక శివభక్తుడైన సన్యాసి అటుగా వెళుతూ బ్రాహ్మడితో, నాయనా, ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడిగాడు. దానికి బ్రాహ్మడు, స్వామి, నేను నేరక ఒక మహాపాపం చేసి దాన్ని పోగొట్టుకునేటందుకు ఈ గంగా తీరాన దైవధ్యానం చేసుకుంటున్నాను అని జవాబు చెప్పాడు. ఈ ముష్టి వాగునా గంగా అంటున్నావు అని సన్యాసి అడిగాడు. స్వామి, ఇది గంగా నది కాదా అని ఆ బ్రాహ్మడు ప్రశ్నించాడు. అప్పుడు సన్యాసి పెద్దగా నవ్వి, ఓ ఈ వెర్రివాడ, గంగకు ఈ వాగుకు అస్థిమశకాంతరం కాదా? చెదలపుట్టను మేరుపర్వతం అనుకుంటివే. నీ వంటి అమాయకుడు ఉంటాడని నేను కలలో కూడా అనుకోలేదు. నువ్వు వెళ్ళదలుచుకున్న గంగానది ఇక్కడికి ఎన్నో వందల కోసుల దూరాన ఉన్నది అని బ్రాహ్మడికి చెప్పాడు. స్వామి, నాకు మహా ఉపకారం చేసి ఎంతో పుణ్యం కట్టుకున్నారు అంటూ బ్రాహ్మణుడు తన కర్ర బుర్ర తీసుకొని వాగు ఒడ్డు నుండి కదిలి నడవగా నడవగా ఒక చిన్న నది తగిలింది. అది తప్పక గంగా అయి ఉంటుందని బ్రాహ్మడు ఎంతో సంతోషించి అందులో స్నానాలు చేస్తూ దాని ఒడ్డున కూర్చొని దైవధ్యానం చేసుకుంటూ మళ్ళీ 5 సంవత్సరాలు గడిపాడు. ఆ తర్వాత ఒకనాడు అటుగా ఒక కాపాలికుడు వెళుతూ బ్రాహ్మణ్ణి పలకరించి, ఊరు పేరు లేని ఈ నదీ తీరాన తపస్సు చేస్తూ 5 సంవత్సరాలు గడిపావా? ఎంత వెర్రివాడివి! ఈ పని గంగా తీరాన చేసినట్లయితే నీకు అంతులేని పుణ్యం వచ్చి ఉండునే అన్నాడు. దాంతో బ్రాహ్మడు ఉలిక్కిపడి, అదేమిటి స్వామి, ఇది గంగానది కాదా అని అడిగాడు. ఇది గంగనా? నక్క ఎక్కడైనా సింహం అవుతుందా? ఈ నదికి గంగకు పోలికే లేదు అన్నాడు కాపాలికుడు. స్వామి, తమరు ఇలా వేంచేయటం ఎంతో మంచిదైంది. నాకు ఈ సంగతి చెప్పి మీరెంతో పుణ్యం సంపాదించుకున్నారు అంటూ బ్రాహ్మణుడు తన కర్ర బుర్ర తీసుకొని ఆ నది తీరాన్నించి బయలుదేరి నడవగా నడవగా కొన్నాళ్లకు నర్మదా నది వచ్చింది. ఇది తప్పక గంగే అని రూఢి చేసుకొని ఆ బ్రాహ్మణుడు రోజు ఆ నర్మదా నదిలో స్నానాలు చేస్తూ దాని ఒడ్డున కూర్చొని దైవధ్యానం చేసుకుంటూ అక్కడే 5 ఏళ్ల కాలం ఉండిపోయాడు. ఇలా ఉండగా ఒకనాడు ఒక యాత్రికుడు అటుగా వచ్చి బ్రాహ్మణుడు కూర్చొని ఉన్న చోటనే నదిలో పూలు జల్లి నదిని నర్మదా అని సంబోధించి స్తోత్రం చేయసాగాడు. బ్రాహ్మణుడు ఆ యాత్రికుడిని సమీపించి, అయ్యా, ఈ నది పేరేమిటి అని అనుమానంతో అడిగాడు. ఇది మహాపవిత్రమైన నర్మదా నది కాదటండి, ఈ సంగతి మీకు నిజంగా తెలియదా అని ఆ యాత్రికుడు ఆ బ్రాహ్మణుణ్ణి ఎదురు ప్రశ్నించాడు. అంతటితో బ్రాహ్మణుడు దీర్ఘంగా నిట్టూర్చి, అయ్యా, మీరు నాకు చాలా మేలు చేశారు అంటూ తన కర్ర బుర్ర తీసుకొని మళ్ళీ అక్కడి నుండి కదిలాడు. అయితే ఇప్పుడు బ్రాహ్మడి శక్తి యావత్తు ఉడిగిపోయింది. ఇల్లు బయలుదేరి 15 ఏళ్ళు అయింది. వయస్సు మళ్ళీపోయింది. దానికి తోడు తపస్సుతో ఆయన శరీరం శుష్కించింది. అందుచేత ఆయనకు ప్రయాణం అతి కష్టం అనిపించింది. పగలు ఎండబాధ హెచ్చుగా ఉంది. నీరసం చేత కాళ్ళు చురుకుగా కదలటం లేదు. అయినా ఆయన పట్టుదలతో పడుతూ లేస్తూ ప్రయాణం చేశాడు. చివరకు నడవలేని స్థితి వచ్చింది. అయినా ఆయన పాకుతూ దేకుతూ ప్రయాణం సాగించాడు. తన శరీరంలో ఊపిరి ఉన్నంతదాకా శరీరాన్ని ఈడ్చుకుంటూ వెళ్ళి చిట్ట చివరకు ఒక గుట్ట మీది నుంచి గంగానదిని కళ్ళారా చూశాడు. గంగలో స్నానాలు చేసే అసంఖ్యాకులైన యాత్రికులను చూశాడు. బ్రాహ్మణుడి హృదయం ఆనందంతో నిండిపోయింది. ఆయన అక్కడే ప్రాణాలు వదిలాడు. యమదూతలు ఆయనను యమధర్మరాజు దగ్గరికి తీసుకుపోయారు. ఈ మనిషి ఏమేం పాపాలు చేశాడు అని యమధర్మరాజు చిత్రగుప్తుణ్ణి అడిగాడు. ఒకే ఒక పాపకార్యం చేశాడు, కానీ 15 ఏళ్ళు గంగా స్నానాలు చేసినందువల్ల ఆ పాపం పరిహారమైంది అని చిత్రగుప్తుడు చెప్పాడు.